ఆయన వెంట చాలామంది సనాతన ధర్మం నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు మనం కాస్త మార్చుకుని ఈ టెంకాయ కొట్టడం తెచ్చుకున్నాం. మీరు వెళ్ళి అడగండి, టెంకాయ ఎందుకు కొడుతున్నారు ఈరోజు, మీకు చెప్తారు. ఎందుకంటే మీరు అడగకుండా చేస్తారు కదా చాలా విషయాలు, తెలిసి చేస్తే మంచిది. పక్కనున్న భార్య అర్థం కాకపోతే ఇంకా భగవంతుడు ఎలా అర్థమవుతాడండి? అర్థం కాడు. అంచేత మన వాళ్ళు కంక్లూషన్కి వచ్చారు, అయ్యా నేను నీ దగ్గరికి రాలేను, నువ్వే నా దగ్గరికి రావాలి, ఇంకా వేరే మార్గం లేదు. కాబట్టి భగవంతుడు ఇలా పుడుతూనే ఉంటాడు. మరి నన్ను ఎప్పుడు బయటికి తీసుకొస్తాడు? ఆయన కూడా పుడుతూ ఉంటే సంభవామి యుగే యుగే అయితే పెద్ద ప్రశ్న. కాబట్టి విఘ్నులైన మీరు ఈరోజు సాయంత్రము ఆలోచన చెయ్యాలి. పురుషుడు వస్తే ఆయన మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన పని లేదు. కాబట్టి ఆ నిజమైన అవతార పురుషుడు తను తాను ఎలా పరిచయం చేసుకుంటాడంటే, నేను కూడా అని పరిచయం చేసుకోడు, నేనే అంటాడు. అదిగో ఆయన ఒక్కడే అన్నాడు ఆ మాట, నేనే. ఎందుకంటే అలాంటి లక్షణాలు ఇంకెవరికి ఉండవు. మీలో ఎవడైనా సరే నాలో పాపాన్ని స్థాపించగలడా, చూపించగలడా, నిరూపించగలడా? మీలో ఎవడైనా సరే నేను ధర్మాత్ముణ్ణి కాదని చూపించగలరా? 2000 సంవత్సరాల తర్వాత కూడా యేసుక్రీస్తులో తప్పు పట్టలేని పరిస్థితి. అది అవతారం అంటే. అందుకనే నేనే సత్యం అన్నాడు ఆయన. మొట్టమొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు నిమ్న జాతి వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని పరిచయం చేయలేదు. సంధ్యవారుస్తున్నటువంటి భక్తి ప్రపత్తలు కలిగినటువంటి బ్రాహ్మణ పుంగవుల దగ్గరకు వెళ్ళి కేరళలో ఆయన మొట్టమొదట యేసుక్రీస్తుని గురించి, సువార్తను గురించి చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణులు యేసుక్రీస్తులోకి వచ్చారు. భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవులు నిమ్న జాతి క్రైస్తవులు కాదు, బ్రాహ్మణులు క్రైస్తవులయ్యారు. ఒక మేధావి ఇలా అన్నాడు, నీకు ఆకలేస్తోంది అంటే బయట ఎక్కడో అన్నం దొరుకుతుంది అని అర్థం. ప్రతి మనిషికి ఒక శారీరక ఆకలి ఉంటుంది. నీకు ఆకలేసింది, ప్రతి మనిషికి ఈరోజు ఆకలేస్తోంది అంటే బయట ఎక్కడో ఆహారం దొరుకుతుందన్నమాట. అలాగే మానవాళి గుండెలో ప్రపంచంలో ఏ నలుమూలలకు మీరు వెళ్ళి చూసినా, ఏ సంస్కృతిలోకి వెళ్ళి చూసినా, ఏ దేశం ఏగినా, ఎందు కాలిడినా, మనిషి గుండెలో దేవుని గురించిన దైవ చింతన, భగవంతుణ్ణి తెలుసుకోవాలన్న తపన, పూజించాలన్న పూజ్యభావం, ఆరాధనాభావం, చిట్ట చివరికి చదువుకొని అనాగరిక కొండ కోయల జాతుల మధ్యలోకి వెళ్ళి చూసిన భగవంతుణ్ణి పూజించాలన్నటువంటి ఆరాధ్య భావం, భగవంతుని గురించిన ఆకలి కనపడుతుంది. ఇది వాస్తవం ఈనాటికి కూడా. నీకు ఆకలేసిందంటే బయట అన్నం దొరుకుతుంది, ఆహారం ఉంది అని అర్థం. అలాగే నీ గుండెల్లో భగవంతుని గురించిన ఆకలి ఉంది అని అంటే ఎక్కడో భగవంతుడు ఉన్నాడని అర్థం అంటాడు ఆ మహానుభావుడు. ఎంత అంతరార్థం ఉంది ఆ మాటలో, ఎంత సత్యం ఉంది ఆ మాటలో. నాస్తికవాదం ఈ మధ్య కాలంలో పుట్టింది, అంటే భగవంతుడు లేడు అన్నటువంటి పిడివాదం. కానీ ఇప్పటికీ కూడా నాస్తికవాదం పుట్టి 100 ఏళ్ళు దాటిపోయినా కూడా ఆస్తికులే ప్రపంచంలో ఎక్కువగా ఉన్నారు. భగవంతుడిని పూజించాలన్న చింతన. భారతదేశంలో మనం చూస్తే గత 4000 సంవత్సరాలు పైచిలుకు భగవత్ చింతన, భగవంతుణ్ణి వెతకాలన్న తృష్ణ, తపన మన పూర్వీకుల దగ్గర నుంచి మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అందుకని ఇందాక దైవజనులు మాట్లాడుతూ సీనయ్య గారు, ఈ ఊర్లో భక్తి ప్రపత్తులు ఎక్కువ అంటూ చెప్తూ వచ్చారు. మన భక్తి, భగవంతుడి మీద మనకున్నటువంటి ఈ భక్తి ప్రపత్తత భగవంతుడి పట్ల మనకున్న ఆకలిని తెలియజేస్తోంది. ఇది మనం పూర్వీకుల దగ్గర నుంచి మనం భారతీయులుగా తెచ్చుకున్నటువంటి ఒక చక్కటి ఆనవాయితీ, ఒక మంచి అలవాటు.
ఓ మంచి భగవంతుడికి సంబంధించిన తృష్ణ, ఆకలి. మరి ఈ భగవంతుడిని తెలుసుకోవడానికి మన దేశంలో విపరీతమైనటువంటి అన్వేషణ జరిగింది, వెతుకులాట జరిగింది. బహుశా మన దేశంలో ఇతర దేశాల్లో కంటే, ఇతర ప్రపంచంలో నలుమూలల్లో ఉన్నటువంటి ప్రాంతాల కంటే ఎక్కువగా భగవదాన్వేషణ జరిగింది అని చెప్పవచ్చు. ఎందుకు భగవంతుడిని అంతగా తెలుసుకోవాలి? భగవంతుడు లేకపోతే బతకలేమా? యేసుక్రీస్తు వారు ఒకసారి ఒక మాట అన్నారు భగవంతుడి గురించి. మనుషుడు కేవలం తిండి వల్ల మాత్రమే బ్రతకడు, భగవంతుడి మాట వల్ల బ్రతుకుతాడు అని. బైబిల్లోనే మరొక మాట ఉంది, భగవంతుడు మనకి సమస్తాన్ని, ఊపిరిని, జీవమును దయచేస్తాడని. ఆయన ఉన్నాడంటే మనం ఉన్నాం, ఆయన జీవిస్తున్నాడంటేనే మనం జీవిస్తున్నాం, ఆయన చలిస్తున్నాడంటేనే మనం చలిస్తున్నాం. ఆయన మనలో చలించడు, ఆయన మన చెట్లు చేమల్లో, కొండల్లో, కోనల్లో, పుట్లల్లో జీవించడు, చలించడు. మనమే ఆయన యందు చలిస్తున్నాం. ఎందుకంటే ఆయన అనంతుడు, మనం పరిమితమైన వాళ్ళం. అనంతుడు పరిమితమైన దానిలో ఇమడడు, పట్టజాలడు. కనుక అనంతమైన భగవత్ సన్నిధిలో మనకి తెలుసో తెలియకో మనం చలిస్తున్నాం, జీవిస్తున్నాం అంటాడు. అంటే ఆయన లేకుండా మనం జీవించలేమని ఒక్క మాటలో చెప్పచ్చు. చాలామంది జీవితాన్ని అర్థం చేసుకోలేక భవిష్యత్తు గురించి భయపడి భవిష్యవాణి దగ్గరికి వెళ్తుంటారు. అది చిలక శాస్త్రం కావచ్చు, హస్త సాముద్రికం కావచ్చు, జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. వాళ్ళు చెప్పినవి చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ మూఢనమ్మకం అలా మన దేశంలో కొనసాగుతూనే ఉంది. కానీ ఖచ్చితంగా ఎవరు మనకు భవిష్యత్తుని చెప్పలేరు. భవిష్యత్తు గురించిన భయంతో మనం అలాంటి వారిని ఆశ్రయిస్తూ ఉంటాం. చాలాసార్లు జీవితానికి పరమార్థం తెలియక, మనకి ఏం కావాలో తెలియక, ఎవరిని చేసుకోవాలో తెలియక, ఏం వేసుకోవాలో తెలియక, ఎలా జీవించాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక, ఎప్పుడు ఏది చెయ్యాలో చేయకూడదో తెలియక సతమతం అవుతుంటాం మనం. జీవితం ఎందుకు అర్థం కాదంటే, జీవితాన్ని ఇచ్చినవాడు అర్థం కానప్పుడు జీవితం అర్థం కాదు. జీవితానికి కర్త అయిన భగవంతుడు అర్థం కానప్పుడు జీవితం అర్థం కాదు. అందుకని మరొక మేధావి ఏమంటాడంటే, సూర్యుని నువ్వు ప్రత్యక్షంగా చూడలేవు. సూర్యుని చూస్తూ కూర్చుంటే కళ్ళు పోతాయి. సూర్యుని నువ్వు ప్రత్యక్షంగా చూడలేవు, కానీ అది లేకుండా దేన్ని చూడలేవు అంటాడు. రెండో లైన్లో అంటాడు, భగవంతుణ్ణి కూడా మనం ప్రత్యక్షంగా చూడలేం, కానీ ఆయన లేకుండా దేన్ని సరిగా అర్థం చేసుకోలేం, జీవితాన్ని కూడా సరిగా అర్థం చేసుకోలేం. స్వీయ జ్ఞానం అబ్బాలంటే ముందు దైవజ్ఞానం, భగవత్ జ్ఞానం అబ్బాలి. అందుకనే ఆ భగవంతుడిని చేరుకోవడానికి మన పూర్వీకులు చేయని ప్రయత్నం లేదు. మన దేశంలో చాలా శాస్త్రాలు సంస్కృతంలో ఉండిపోవడం వల్ల, వాటిని మన భాషలోకి అనువదించకపోవడం వల్ల, కొన్ని వర్గాలు వాళ్ళ చేతుల్లోనే ఆ శాస్త్రాలను పెట్టుకొని మనకి చెప్పకపోవడం వల్ల చాలా విషయాలు మనకి అర్థం కాలేదు. భగవంతుని గురించి మన పూర్వీకులు చేసిన అన్వేషణలో ఏం కనుక్కున్నారు, ఎక్కడ చేతులు ఎత్తేశారు, ఎక్కడ ఆస్వాదించారు, ఆనందించారు, ఎక్కడ అయోమయంలో పడ్డారు, ఎక్కడ ప్రశ్నలు లేవనెత్తారు, ఆ ప్రశ్నలకు జవాబులు దొరికాయా లేదా మనకి చేరలేదు. మన శాస్త్రాలు రాసి కొన్ని వేల సంవత్సరాలైనా, వేదాలు రాసి దాదాపు 4000 సంవత్సరాలైనా ఆ సారాంశం ఇంకా మనకి అందనే లేదు. అంచేత ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పిన విషయాలు మీరు అపనంగా స్వీకరించాల్సిన పనేం లేదు. మీరు వెళ్ళి ఇవి కరెక్టో కాదో, తప్పో ఒప్పో పరిశోధించి, అన్వేషించి, తరచి పరిశీలించి తెలుసుకుని సత్యమైతే మాత్రమే మీరు అంగీకరించవచ్చు. బలవంతమేం లేదు. కానీ తృణీకరించాలన్నా, అంగీకరించాలన్నా మొదట వినాలి. కాబట్టి మీరు కొద్దిపాటి సమయం నా మాటలు వింటారని నేను ఆశిస్తున్నాను.
ఈ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మన దేశంలో అనేక మార్గాల్ని అన్వేషించారు. మొదటి మార్గం కర్మ మార్గం. వేదాల కాలంలోనే కర్మ మార్గాన్ని ఆశ్రయించారు. ఇప్పటికీ కూడా మనం యజ్ఞయాగాదులు, కర్మకాండలు చేస్తూనే ఉన్నాం. కర్మ మార్గంలో ఉన్నటువంటి సూత్రం ఏమిటంటే, నీవు ఒక మంచి పని ద్వారా నీవు చేస్తున్నటువంటి చెడ్డ పనుల్ని యొక్క అకౌంట్ని కొట్టేసుకోవచ్చు. మనకి చిన్నప్పుడు మనం ఇప్పుడు హై స్కూల్లో మాట్లాడుకుంటున్నాం. హై స్కూల్లో మనకి గణిత శాస్త్రం నేర్పిస్తారు లెక్కల మాస్టర్. ఒక గీత గీసి పైన ఒక సంఖ్య, కింద ఒక సంఖ్య వేస్తారు. లవమో హారం అంటాం. పైన కింద సమానంగా వేసామనుకోండి, కొట్టేసుకోవచ్చు. అలా కొట్టేయచ్చు అనుకున్నారు. అంటే మనిషి తాను చేసిన పాపాన్ని వదిలించుకోవడానికి కొన్ని మంచి పనులు చేస్తే ఈ చెడ్డ పనుల తాలూకా అకౌంట్ దేవుడు కొట్టేస్తాడు అని మన పూర్వీకులు భావించారు. అలా భావించడం వల్ల వేదాల కాలంలోనే 6 రకాల యజ్ఞయాగాదులు చేశారు. మీరు చెప్తే కొన్నిసార్లు మరి మీకు తెలియకపోవడం వల్ల ఆశ్చర్యపోవచ్చు. వినండి, తర్వాత వెళ్ళి పరిశోధన చేసుకోండి. కనీసం ఈ 6 రకాల యజ్ఞయాగాదుల్లో మనం చూస్తే కర్మకాండలు మంచి సత్క్రియల ద్వారా, సత్కర్మ ద్వారా భగవంతుడిని ప్రసన్నం చేసుకుని ఆయనకు దగ్గరగా చేరాలని, ఆయన్ని అందుకోవాలని, ఆయనలో లీనమవ్వాలని, ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలన్న తపన కనపడుతుంది మన పూర్వీకుల్లో. ఏమిటి యజ్ఞయాగాదులు అని మనం చూస్తే, గోమేధయాగం. మేధ అంటే చంపడం. గోవుల్ని బలి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వద్దంటున్నారు, కానీ మీరు శాస్త్రాలు చదివితే బలి ఇచ్చేవాళ్ళు భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి. అశ్వమేధయాగం అంటే గుర్రాలను బలి ఇచ్చేవాళ్ళు భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి. బలి ఇచ్చినప్పుడల్లా రక్త తర్పణం జరుగుతుంది. అలాగే అజామేధయాగం అంటే మేకలను బలి ఇచ్చేవాళ్ళు. తర్వాత పురుషమేధయాగం అంటే అహాన్ని బలి ఇచ్చేవాళ్ళు. కొన్ని అనాగరిక జాతుల్లో మన దేశంలో మనుషుల్ని కూడా బలి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేటికి కూడా అడపాదడప మనం చెవి చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఆ మూల ఈ మూల అరుదుగా జరిగినప్పటికీ కూడా. వాజిపేయము, రాజసూయం అనే యాగాలు కూడా జరిగాయి. ఈ యజ్ఞయాగాదులన్నింటిలో వెనక భావన ఏమిటంటే, పవిత్రమైన రక్త తర్పణం భగవత్ సన్నిధిలో జరిగితే ఆ పవిత్రమైన రక్తం మన పాపాల్ని కడుగుతుంది. సో సత్కర్మ, ఇది సత్కర్మ, మంచి పని. ఈ మంచి పనిని మనం భగవత్ సన్నిధిలో చేస్తే మనం చేసిన చెడ్డ పనుల తాలూకు అకౌంట్ కొట్టేస్తాడు భగవంతుడు. మనం మోక్షానికి వెళ్ళడానికి మన పాపం ఇక అడ్డు రాదు అన్నది ఆలోచన. ఇలా కొంతకాలం, వందల సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా మన వాళ్ళకి నిజంగా పాపాలు పోతాయా అనే ప్రశ్నకు ఖచ్చితమైన, నిశ్చితమైనటువంటి ఒక సూటిగా సమాధానం దొరుకుతుందా అంటే దొరకలేదు. అప్పుడు వాళ్ళు కంక్లూజన్కి వచ్చారు, కర్మకాండల ద్వారా మనకు మోక్షం దొరకదు. భగవద్గీత 2వ అధ్యాయంలో ఉన్న ఒక శ్లోకం మీ దృష్టికి నేను తీసుకొస్తాను. బుద్ధియుక్తో జహాతీత ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజస్వ యోగ కర్మసు కౌశలం. అంటే అంతిమ వాస్తవమైన భగవంతుణ్ణి మనం సాక్షాత్కరించుకోవాలంటే జ్ఞాన సాధనే తప్ప ఈ సత్కర్మల ద్వారా దుష్కర్మను అంటే మంచి పనుల ద్వారా చెడ్డ పనులను కొట్టివేసుకోలేము. జీవాత్మకు మోక్షం ప్రసాదించే విషయంలో భగవంతుడు సత్కర్మనైనా దుష్కర్మనైనా తన సన్నిధానంలో అంగీకరించడు అని దాని అర్థం.
కాబట్టి కర్మ మార్గాన్ని ఆశ్రయించి ఎంతో కాలం భగవంతుణ్ణి అన్వేషించి ఆ మార్గం గుండా కర్మ మార్గం గుండా భగవంతుణ్ణి చేరుకోవాలన్న ప్రయత్నము పరిపూర్ణంగా సఫలమవుతుంది అన్నటువంటి నిశ్చితాభిప్రాయానికి మన వాళ్ళు రాలేకపోయారు. అలాంటి సమయంలోనే గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు బోధి చెట్టు కింద కూర్చొని జ్ఞానాన్ని పొందినవాడిగా బుద్ధుడిగా పేరుగాంచి మన మతం నుంచి, సనాతన మతం నుంచి పక్కకు వెళ్ళి సొంత మతాన్ని పెట్టుకున్నాడు. బౌద్ధ మతం అన్నాం దాన్ని. బౌద్ధ మతంలో ఆయన ఏం చేశాడంటే మొట్టమొదట అసలు ఈ హింసను నేను ఖండిస్తున్నాను అన్నాడు. జీవహింస చెయ్యకూడదు అంటే అశ్వమేధం, అశ్వాల్ని చంపడం, అజామేధం, మేకల్ని చంపడం, గోమేధం, గోవుల్ని చంపడం, ఇటువంటి రక్తాన్ని చిందించేటువంటి కార్యక్రమాలకి స్వస్తి చెప్పాలి అని పక్కకు వెళ్ళిపోయాడు. ఆయన వెంట చాలామంది సనాతన ధర్మం నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు మనం కాస్త మార్చుకుని ఈ టెంకాయ కొట్టడం తెచ్చుకున్నాం. మీరు వెళ్ళి అడగండి, టెంకాయ ఎందుకు కొడుతున్నారో ఈరోజు మీకు చెప్తారు. ఎందుకంటే మీరు అడగకుండా చేస్తారు కదా చాలా విషయాలు, తెలిసి చేస్తే మంచిది. మనం ఇంట్లో ఏదైనా కొబ్బరి లౌజులు చేసుకోవాలంటే టెంకాయ కొడతాం, నీళ్లు పట్టుకుంటాం, ఒక గిన్నెలో తాగుతాం కూడా టెంకాయ నీళ్ళు, చలవనుకుంటాం, దాంట్లో చాలా మంచి లవణాలు ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. కానీ భగవత్ సన్నిధిలో కొట్టే టెంకాయ మనం తాకం, మనం కొట్టాం, ఆయన గారే కొడతారు. అక్కడ ఒక వేరే ఆయన ఉంటారు, పూజారి గారు. ఆ గర్భగుడిలోకి మనం వెళ్ళాం, ఎందుకంటే వెళ్ళడానికి లేదు, శాస్త్రం ఒప్పుకోదు. కొట్టిన తర్వాత ఆ నీళ్లు గిన్నెలో పట్టరు, అక్కడే దాన్ని తర్పణం చేస్తారు. ఎందుకు చేస్తారు దాన్ని? అర్పణం ఎందుకు చేస్తారు? రక్తానికి బదులు ఒక స్వచ్ఛమైనటువంటి ద్రావకాన్ని అక్కడ పోయాలి. స్వచ్ఛమైన ద్రావకం ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు నీళ్లు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి? ప్రకృతి నుంచే స్వచ్ఛమైనటువంటి దాన్ని అక్కడ భగవత్ అర్పణం చేయాలి. అంచేత కొబ్బరి నీళ్లను మనం తాకకుండా ఆ పూజారి గారే తాకుతూ ఆ భగవంతుడి సన్నిధిలో దాన్ని ప్రోక్షిస్తారు. తత్ఫలితంగా రక్తతర్పణం జరిగినట్టు లెక్క. అంటే జీవహింసకు బదులు ఒక కాయం తీసుకొచ్చి దాన్ని అక్కడ అర్పణం చేస్తున్నాం అన్నమాట. అలా వచ్చింది. మొదట్లో కొబ్బరికాయ కొట్టడం, టెంకాయ కొట్టడం లేదు. సో కర్మ ద్వారా, మంచి క్రియల ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలన్న ప్రయత్నం ఫలించలేదు. అప్పుడు జ్ఞాన మార్గాన్ని అన్వేషించారు. ఇది రెండవ మార్గం. జ్ఞాన మార్గం అంటే ఏమిటి? కాస్త ఊరికి దూరంగా వెళ్ళిపోయి, కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయి, బ్రహ్మచర్యం, గృహస్థం వీటన్నిటినీ పక్కన పెట్టి భగవంతుడి సన్నిధిలో ఏకాకిగా కూర్చొని ధ్యానించాలి. అలా ధ్యానించగా తపస్సు చేయగా భగవంతుడి జ్ఞానము నీకు ఒక అతీతమైన, ప్రకృతి అతీతమైన రీతిలో, నీకు అర్థం కాని రీతిలో నీకు అబ్బుతుంది. ఈ విధంగా తపస్సు ద్వారా భగవద్ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఆ భగవత్ జ్ఞానం ద్వారా భగవంతుణ్ణి ఆత్మలో సాక్షాత్కరించుకోవాలి, ప్రత్యక్షపరచుకోవాలి, ఆయన్ని ఆత్మనేత్రాలతో చూడాలి అన్నది భావన, ఆలోచన. అలా ధ్యాన మార్గం పుట్టింది. యోగా, పతంజలి, ఎంతోమంది గురువులు పుట్టిపోయాక కూడా, ఎన్నో ఆశ్రమాలు వెలిశాక కూడా ఇదమిద్దంగా ఖచ్చితంగా భగవంతుణ్ణి తెలుసుకున్న పరిస్థితి ఏర్పడలేదు. ఒకవేళ భగవంతుని గురించి తెలుసుకొని ఉంటే, ఇంత రీసెర్చ్ జరిగాక, ఇంత పరిశోధన జరిగాక భిన్నాభిప్రాయాలు ఉండవు మన దేశంలో.
చూడండి, చందమామ గురించి మనకి ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవు, అందరూ దాన్ని చూసే చందమామ అంటున్నారు, అంతేనా? సూర్యుడి గురించి ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవు, అందరూ దాన్ని చూసి సూర్యుడనే అంటున్నారు. మరి భగవంతుడి గురించిన భిన్నాభిప్రాయాలు ఎందుకున్నాయి? ఎందుకంటే ఎవరి అభిప్రాయానికి వాళ్ళు వచ్చేశారు. ఈ అన్వేషణలో భగవంతుణ్ణి ఖచ్చితంగా చేరుకోలేక, భగవంతుడు ఎవరో పూర్తిగా తెలుసుకోలేక, ఎవరి ప్రయత్నంలో వాళ్ళు, ఎవరి జ్ఞానానికి తగ్గట్టుగా వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. దీన్ని సంస్కృతంలో అభిప్రాయాన్ని అభిమతం అన్నారు. ఆ అభిమతం నుంచే మతం అనే మాట పుట్టింది. అందుకనే మన సనాతన మతంలో, హైందవ మతంలో కూడా భిన్నమైన మతాలు, మత శాఖలు ఉన్నాయి. హైందవ మతం ఒక్క మత సారం కాదు, అది అనేక మతాల సారం. భిన్న మతాలు ఉన్నాయి. శైవ మతం, వైష్ణవ మతం, అద్వైత మతం, ద్వైత మతం, విశిష్ట అద్వైత మతం, ఇలా అనేక రకాలైనటువంటి మతాలు పుట్టుకొచ్చాయి. ఒక ఆయన దేవుడు ఒక్కడే, ఇంకెవడూ లేడు, అంతా మాయ అంటే, లేదు, దేవుడున్నాడు, మనం కూడా ఉన్నాం, మాయ కాదు ఈ ప్రపంచం, భగవంతుడు వాస్తవం, మనం కూడా వాస్తవం, మనకంటే గొప్ప వాస్తవం భగవంతుడు అన్నాడు ఇంకొక ఆయన. ఒక ఆయన భగవంతుడికి గుణాలు ఉండవయ్యా, ఆయన నిర్గుణ బ్రహ్మం అని అంటే, లేదయ్యా భగవంతుడికి గుణాలు ఉంటాయి, ఆయనకి వ్యక్తిత్వం ఉంటుంది, ఆయనకి సత్లక్షణాలు ఉంటాయని ఆయన సగుణ బ్రహ్మం అని అన్నాడు. ఒక ఆయన భగవంతుడు ఉగ్రుడై తాండవిస్తాడు, లయకు కారణభూతుడు అంటే, కాదయ్యా భగవంతుడు కాపాడేవాడు, ఆయన శాంతమూర్తి అని మరొక ఆయన అన్నాడు. ఇలా భిన్నమైన మతాలు వెలిసాయి. ఇంకా బౌద్ధ మతం రాకముందే, ఇంకా జైనుడు రాకముందే, ఇంకా చార్వాకుడు రాకముందే, ఇంకా క్రైస్తవ మతం రాకముందే, లేకపోతే పార్సీ మతం పుట్టకముందే, సిక్కు మతం పుట్టకముందే, లేకపోతే ఇస్లాం మతం రాకముందే ఇన్ని మతాలు ఉన్నాయి మన దేశంలో. అంటే ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇతనే భగవంతుడు, ఇదే భగవంతుడికి మార్గము అని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈలోపు క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకానికి వచ్చేసాం. వచ్చిన తర్వాత భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి మార్గం భగవంతుని చేర్చలేకపోయింది దగ్గరకు, జ్ఞాన మార్గం భగవంతుని దగ్గరకు చేర్చలేకపోయింది. అప్పుడు భక్తి మార్గాన్ని ఆశ్రయించాం. ఈనాటికి అది బ్రతికే ఉంది. ఈ భక్తి మార్గంలో ఏం చేశామంటే, ఆ ఎక్కడో దూరాన కూర్చున్న భగవంతుణ్ణి చేరుకోలేను కనుక, ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు కనుక, నేనే ఒక బొమ్మ ఊహించుకుని నేను పెట్టుకుంటాను అని నేనే ఒక బొమ్మను పెట్టుకుని, ఆ బొమ్మను భగవంతుని ప్రతిరూపంగా భావిస్తూ నేను ఆరాధనలో, పూజలో మునిగిపోయి భక్తి ప్రపత్తలలో మునిగిపోవడం, భక్తి పారవస్యంలో మునిగిపోవడం. అలా భజన ద్వారా, పూజలు పునస్కారాల ద్వారా, వ్రతాలు నోముల ద్వారా భగవంతుణ్ణి సేవించాలని భావించాం. ఈనాటికి కూడా మనం అనేక మందిని పూజించుకుంటూ ఉన్నాం. ఇదంతా కూడా కర్మ మార్గం, జ్ఞాన మార్గం, భక్తి మార్గం. మనలో భగవంతుడి పట్ల ఉన్నటువంటి విపరీతమైన తృష్ణను తెలియచేస్తుంది. భగవంతుడికి ఒక మంచి లక్షణం ఉంది, ఆయనకున్న లక్షణాలన్నీ మంచివే ఆ మాటకు వస్తే. ఏమిటంటే, భగవంతుని గురించిన చింతన ఎవరికి ఉంటుందో వారిని ఆయన ఇష్టపడతాడు. అందుకే భారతీయుల్ని భగవంతుడు ఇష్టపడతాడు. భారతీయులకి భగవత్ చింతన ఎక్కువ, భక్తి శ్రద్ధలు ఎక్కువ. అందుకనే మీలాంటి వాళ్ళతో మాట్లాడడానికి నేను వచ్చాను. నా తోటి భారతీయులంటే నాకు గర్వం, గౌరవం. ఇన్ని మార్గాలు అన్వేషించాక కూడా 21వ శతాబ్దానికి చేరిన తర్వాత కూడా ఖచ్చితంగా ఈయనే భగవంతుడు అనడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. మరి జ్ఞాన మార్గం, నిజంగా జ్ఞాన సాధన ద్వారా భగవంతుడు దొరికాడా అని చూస్తే భగవద్గీత 11వ అధ్యాయంలోనే జవాబు మనకి దొరుకుతుంది. ఏమనుందంటే భగవద్గీత 11వ అధ్యాయం 53వ శ్లోకంలో, నా అహం నా వేదేర, నా తపస నా ధనేన, నా సేజ్యాయ శక్య ఏవం విధో దృష్టం, దృష్టవం అసి
మాయంతః అంటే వేదాలు చదవడం వల్ల కానీ, నియమనిష్టలు పాటించడం వల్ల కానీ, దాన ధర్మాలు చేయడం వల్ల కానీ, యజ్ఞ యాగాల వల్ల కానీ నీవు నన్ను అంటే భగవంతుణ్ణి దర్శించుకోలేవు. అంటే కర్మ మార్గం ద్వారా నువ్వు భగవంతుని దర్శించుకోలేవు. జ్ఞాన మార్గం వేదాలు చదవడం వల్ల కానీ నువ్వు భగవంతుని దర్శించుకోలేవు. లేక నిష్టలు పాటించి భక్తి ప్రపత్తులను ప్రదర్శించడం వల్ల కానీ భక్తి మార్గం ద్వారా కూడా నువ్వు భగవంతుని సాక్షాత్కరించుకోలేవు. ఎందుకలాగా? దానికి నేను ముగించకముందు మీకు జవాబు చెప్తాను. అప్పుడు మన పూర్వీకులు ఒక విషయాన్ని గుర్తించారు. అల్లంత దూరాన ఉన్న భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎందుకు సాధ్యం కాదు అన్న ప్రశ్న పుట్టింది. ఎందుకంటే భగవంతుడు అనంతుడు కనుక. అనంతమైన భగవంతుణ్ణి పరిమితమైన మానవుడు, అతను ఎంత తపోనిష్ట గలవాడైనా సరే, అతను ఎంత గొప్పవాడైనా సరే అక్కడికి చేరలేడు. ఎందుకంటే భగవంతుడు అనంతుడు. అనంతమైన భగవంతుణ్ణి పరిమితమైన మానవుడు ఎన్నటికీ ఎంత స్వయం కృషి చేసినా, తలక్రిందులుగా తపస్సు చేసినా, శీర్షాసనాలు వేసినా ఆయన్ను చేరుకోలేడు అనే అర్థమైంది. చాలాసార్లు పెళ్ళైన వాళ్ళకి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే, భార్య అర్థం కాదు చాలాసార్లు పెళ్ళైన వాళ్ళకి. ఎందుకు కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. పాపం మొదట్లో పిచ్చెక్కుతుంది, ఆ తర్వాత పిచ్చి అలవాటైపోతుంది, సెటిల్ అయిపోతాడు. అందుకని ఏమన్నామంటే బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం, ఆ తర్వాత వానప్రస్థాశ్రమం అన్నాం అన్నమాట. వానప్రస్థాశ్రమం అంటే తెలుసా మీకు? పాపం సన్యాసి అవ్వడు ఇంకా, కానీ ఇంట్లోనే ఉంటూ సన్యాసిగా ఉంటాడనమాట. అది వానప్రస్థాశ్రమం అంటే. ఎందుకంటే పాపం భార్య అప్పటికే అర్థం కాని పదార్థం అయిపోతుంది. పక్కనున్న భార్య అర్థం కాకపోతే ఇంకా భగవంతుడు ఎలా అర్థమవుతాడండి? అర్థం కాడు. అంచేత మన వాళ్ళు ఒక కంక్లూషన్కి వచ్చారు, అయ్యా నేను నీ దగ్గరికి రాలేను, నువ్వే నా దగ్గరికి రావాలి, ఇంకా వేరే మార్గం లేదు. త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి. నీ శరణు చొచ్చాను దేవా, కృప చూపించి నన్ను రక్షించరావా. త్రాహిమాం అంటే రక్షించు, నన్ను రక్షించడానికి దిగి రావా, నాకు వేరే మార్గం లేదు, అన్యదా వేరే అన్య శరణం నాకు లేదు, నీవే నా శరణం అని ఆక్రోశించారు మన పూర్వీకులు. మన ధర్మశాస్త్రం 2వ అధ్యాయం చదివితే ఈ శ్లోకం మీకు కనపడుతుంది. అప్పుడు అవతార పురుషులు వచ్చారు, గురువులు పోయారు, మళ్ళీ అవతార పురుషులు వచ్చారు. అవతార పురుషులు వచ్చి నేనే మార్గము అని చూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే అవతార పురుషులతో కొన్ని సమస్యలు వచ్చాయి. ఏమిటంటే వాళ్ళకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి మనలాగానే సంసార జీవితంలో చిక్కుకుపోయారు. మోక్షం అంటే ఏమిటి? మన శాస్త్రం ప్రకారం పునరపి జననం పునరపి మరణం అన్నారు. అంటే మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు. మళ్ళీ ఎందుకు చస్తావు? మళ్ళీ పుట్టడానికే చస్తావు, అంతే. ఇది ఒక చక్రం. ఈ చక్రంలో నువ్వు ఇరుక్కుపోతావు. దీన్ని సంసార చక్రం అన్నారు. సంసార చక్రం అంటే పెళ్ళికి సంబంధించింది కాదు, అది పెళ్లి కాని వాళ్ళు కూడా ఆ చక్రంలో ఉంటారు. సంసారం అంటే సంస్కృతంలో లోకం అని. ఈ లోకంలో చిక్కుకుపోయావు నువ్వు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు, గిట్టిన ప్రతి ప్రాణి మళ్ళీ పుట్టక మానదు. జాతస్య మరణం ధ్రువం అన్నారు. అంటే జాతస్యం అంటే పుట్టడం, జాతక చక్రం ఆ మాటలోంచే వచ్చింది. ఎప్పుడైతే నువ్వు పుట్టావో మళ్ళీ చావడం ఖాయం, ధ్రువం, అది ఖచ్చితం జరుగుతుంది. ఎందుకు చేస్తావు? నువ్వు చేసినటువంటి పాపాల వల్ల చేస్తావు. మళ్ళీ చచ్చిన తర్వాత మరి ఏం చేయాలి? నీ పాపాల అకౌంట్ ఎంత పెద్దదంటే నీ జీవితం కంటే పెద్దది. కాబట్టి నువ్వేం చేయాలి? నెక్స్ట్ జన్మలో ఈ అకౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవుద్ది. మీరు 199 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే పాపం మీకు మిగిలిపోయినటువంటి అమౌంట్ నెక్స్ట్ మంత్లో క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. కానీ మీ
పాపాలు ఉన్నాయి చూశారు, అవి మాత్రం నెక్స్ట్ జన్మలోకి క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. అది పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ జన్మ ఇంకా దుర్భరమైంది. ఈ జన్మలో పాపం, పోయిన జన్మలో పాపం. ఆ నెక్స్ట్ జన్మ ఇంకా దుర్భరమైంది. పోయిన జన్మ 2 పాపాలు, 2 జన్మల పాపాలు, మళ్ళీ ఈ జన్మ పాపం. ఇలా లక్షల సంవత్సరాలు నువ్వు పుడుతూ చస్తూ ఉంటావు. దీన్ని సంసార చక్రం అన్నారు. దీని నుంచి విడుదల కలగడమే, అంటే మళ్ళీ పుట్టకుండా ఉండి విడుదల కలగడమే మోక్షం అన్నారు. అందుకని ఎవడైనా పాపం ఊబిలో కూరుకుపోతే పాపం వాడిని బయటికి తీయలేకపోతే వీడికి మోక్షం లేదు అంటారు. అంటే విడుదల లేదు అని అర్థం అన్నమాట. కాబట్టి పాపం జీవితం కంటే బలమైంది. అకౌంట్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ అవతార పురుషుడు వచ్చి మనల్ని బయటికి లాగాలి. కానీ మీరు భగవద్గీత చదివితే పవిత్రాణాయ సాధూనాం అనేటువంటి చాలా ప్రఖ్యాత శ్లోకం మీరు చదివితే భగవంతుడు ఎలా పుడతాడు, ఎన్నిసార్లు పుడతాడని చూస్తే ఇలా భగవంతుడు అవతారం ఎత్తుతూనే ఉంటాడు. ఎన్నిసార్లు ఎత్తుతాడు? సంభవామి యుగే యుగే అన్నారు శ్లోకం చివరి లైన్లో. అంటే ఇది యుగ యుగాలు సంభవిస్తూనే ఉంటుంది. చివరికి ఆయన వచ్చి ఏమైపోయాడు? ఆయన కూడా మళ్ళీ సంసార చక్రంలో చిక్కుకుపోయాడు. మరి ఎన్ని అవతారాలు? 10 అవతారాలు సరిపోతాయా? సరిపోవు. మరి ఎన్ని అవతారాలు ఎత్తాలి? యుగ యుగాలు అవతారాలు ఎత్తుతున్నాయి. సంభవామి యుగే యుగే. మనకి ఎన్ని యుగాలు? 4 యుగాలు. 4వ యుగం తర్వాత వచ్చే యుగం ఏంటి? మళ్ళీ మొదటి యుగం వస్తుంది. అంటే చక్రం, కాలచక్రం. మళ్ళీ 2వ యుగం. ఇలా ఈ 4 యుగాలు మళ్ళీ తిరుగుతూనే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు మనకి? మీరు తెలుగు క్యాలెండర్ పంచాంగం చదివితే 60 సంవత్సరాలు మాత్రమే. 61వ సంవత్సరం లేదు, మళ్ళీ 1వ సంవత్సరం తిరిగి వస్తుంది కాలచక్రం. కాబట్టి భగవంతుడు ఇలా పుడుతూనే ఉంటాడు. మరి నన్ను ఎప్పుడు బయటికి తీసుకొస్తాడు? ఆయన కూడా పుడుతూ ఉంటే సంభవామి యుగే యుగే అయితే పెద్ద ప్రశ్న. కాబట్టి విఘ్నులైన మీరు ఈరోజు సాయంత్రము ఆలోచన చెయ్యాలి. కాబట్టి భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు ఆ అవతారానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటి ఆ లక్షణాలు? ఆయన అవతారం ఎత్తినప్పుడు ఆయన మళ్ళీ పుట్టకూడదు. ఈ మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి పరిస్థితి నుంచి మనల్ని విడిపించాలి, మోక్షాన్ని సిద్ధింపచేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ భగవంతుడికి జనన మరణాలు ఆయన మీద రాజ్యం చేయకూడదు. ఆయన జన్మ మరణాలకు బానిస కాకూడదు. అంటే జన్మతః కూడా ఆయన పాపం అంటించుకోకూడదు. మన ఉపనిషత్తుల్లో ఉన్న మాట, బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయంలో ఉన్న మాటలు మీకు నేను చదివి వినిపిస్తున్నాను. జీవాత్మ పుట్టుకతోనే పాపాన్ని సంతరించుకుంటుంది. రోగ శోక దుఃఖ పరితాప బంధన వ్యసననీచ ఆత్మ అపరాధ వృక్షణం ఫలారైధాన దేహనం. అంటే జీవాత్మ పుట్టుకతోనే పాపాన్ని సంతరించుకుంటుంది. పాప పంకిలమైన ఈ దేహ వృక్ష ఫలాలు ఏవి అంటే రోగం, దుఃఖం, బాధ, వ్యసనం వంటి ఎన్నో రకాల పాపాలే కదా. మరి పుట్టుకతోటే పాపాన్ని సంతరించుకున్న మానవుడు ఆ పాపం వల్ల వచ్చే మరణాన్ని ఎలా జయిస్తాడు? మళ్ళీ తదుపరి జన్మను, పునర్జన్మను మళ్ళీ బయటికి దాటుకొని దాన్ని జయించి ఇక జన్మ లేకుండా భగవంతుల్లో, బ్రహ్మలో ఎలా లీనమవుతాడు అన్న ప్రశ్న మిగిలిపోయింది. కాబట్టి వచ్చినటువంటి అవతార పురుషుడు మళ్ళీ పుట్టకూడదు, మళ్ళీ అవతారం ఎత్తకూడదు. ఎత్తితే ఆయన నా పరిస్థితిలోకి వచ్చి ఇరుక్కుపోయినట్టే, ఈ సంసార చక్రంలో బందీ అయినట్టే అవుతాడు. 2వది, మోక్షం ఎలా సిద్ధిస్తుంది? మన యొక్క శాస్త్రాల ప్రకారం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని జయించిన నాడు మోక్షం సిద్ధింపచేసుకుంటాం. పాపాన్ని జయించాలి. కామం విపరీతమైన సెక్స్ కోరికలు, అంటే మోతాదుకు మించి. క్రోధం మోతాదుకు మించిన కోపంలో నా విచక్షణను కోల్పోవడం. కొన్నిసార్లు మనం అంటుంటాం కోపం వస్తే మనిషిని కాదు అని. కొన్నిసార్లు సత్యాలే చెప్తాం మనం అప్పుడప్పుడు. ఇది ఒక సత్యం. కోపం వస్తే మనుషులం కాదు, మృగంలా ప్రవర్తిస్తాం. లోభం నాకుంటే సరిపోదు, పక్కనోడికి ఉండకూడదు, వాడిది కూడా లాక్కోవాలి. ఇది నాకు లేకపోయినా పర్లేదు, వాడికి లేకపోతే చాలు.
కాస్త కడుపు ఉబ్బరం తగ్గుతుంది. లోభం అన్నమాట. మోహం, చూపుతోనే పాపం చేయడం, మోహించడం, పరస్త్రీని మోహించడం, పరపురుషుణ్ణి మోహించడం అంటే మానసిక వ్యభిచారం. మదం, గర్వం, అహంభావం తలకెక్కించుకొని మోర విరుచుకొని తిరగడం, నేనేదో సాధించానన్నట్టుగా. మత్సరం, పక్కన వాడిని చూసి అసూయపడ్డం, ఈర్ష్యాద్వేషాలు, ఇవన్నీ మనం జయించాలట. ఎవడు జయించినవాడు? ఇది ప్రశ్న. ఒక పురుషుణ్ణి తీసుకొచ్చి ఇదిగో ఈ 6 రకాల పాపాలని జయించాడు అని చూపించాలి. అప్పుడు కానీ మోక్షం సిద్ధించదు. కాబట్టి వచ్చే అవతార పురుషుడు మళ్ళీ వీటికి బానిస కాకూడదు. ఈ 6 రకాల పాపాల్లో ఒక్కదానికి బానిస అయినా, అష్టపాపాల్లో, ఈ 6 రకాల పాపాల్లో, షట్పాపాల్లో అతను నన్ను రక్షించేయడానికి జగద్రక్షకుడు కాలేడు. నన్ను మోక్షాన్ని సిద్ధింపచేసేవాడు నాకు ఈ సంసార చక్రం నుంచి, ఈ పాప పంకిలమైన బతుకు నుంచి విడుదల, విముక్తిని ప్రసాదించలేడు. మరొక లక్షణం కూడా ఉంది. ఈ అవతార పురుషుడు నిజంగా ఈ 6 రకాల పాపాలని జయించి ఉంటే నాకెలా తెలుస్తుంది ఈయన జయించాడని? పాపం వల్ల మరణం పుట్టుకొచ్చింది కనుక అతను మరణాన్ని జయించాలి. ఒకవేళ భగవంతుడే మనిషిగా పుడితే ఆ భగవంతుణ్ణి మరణం మింగకూడదు. ఎందుకంటే జనన మరణాలను శాసించేవాడు భగవంతుడు, జనన మరణాలు లేనివాడు భగవంతుడు. సమస్త ప్రాణికోటికి జనన మరణాలను నిర్ణయించేవాడు, నిర్దేశించేవాడు భగవంతుడు. ఆయనకే మరణం ఉంటే ఆయన భగవంతుడు కానేరడు. కాబట్టి ఆ అవతార పురుషుడు మరణాన్ని గెలిచిన వాడై ఉండాలి. అంతేకాదు, ఆ భగవంతుడు ఈ లోకానికి వస్తే ఆయన సత్యమూర్తి అయి ఉండాలి. మనం భగవంతుడిని అందుకనే ఏమని పిలుస్తామంటే సచ్చిదానందమూర్తి అంటాం. అంటే సత్యానికి, వాస్తవానికి మూలమైన వాడు, చిత్ సంకల్పం కలిగిన వాడు, స్వేచ్ఛా సంకల్పంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునేవాడు, ఆనందమయుడు, సచ్చిదానందమూర్తి. ఈ 3 మూర్తీభవించిన వాడే భగవంతుడు అని మనం పిలుచుకుంటాం. కాబట్టి ఆయన సత్యమే పలకాలి. ఆయన జీవితంలో సత్యం తొణికిసలాడాలి, సత్యం ఉట్టిపడాలి. సత్యానికి ఆయన ఎలా ఉండాలంటే ఆయన ప్రతిరూపంగా ఉండాలి, సత్యం మూర్తీభవించిన వాడిగా ఉండాలి. ఈ లక్షణాలు ఆయనకి ఉండాలి. కాబట్టి చివరి విషయం, అవతార పురుషుడు వస్తే ఆయన మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన పని లేదు. కాబట్టి ఆ నిజమైన అవతార పురుషుడు తను తాను ఎలా పరిచయం చేసుకుంటాడంటే నేను కూడా అని పరిచయం చేసుకోడు, నేనే అంటాడు. అదిగో ఆయన ఒక్కడే అన్నాడు అన్నమాట, నేనే. ఎందుకంటే అలాంటి లక్షణాలు ఇంకెవరికి ఉండవు. అనంతం ఒక్కటే ఉంటుంది. భగవంతుడు అనంతుడైతే, అనంతం ఒక్కటే అయితే భగవంతుడు కూడా ఒక్కడే. ఆ ఒక్కడే తను తాను పరిచయం చేసుకునేటప్పుడు నేనే అని అంటే పక్క మతాల వాళ్ళు ఉలిక్కి పడకూడదు, బాధపడకూడదు, కష్టపడకూడదు. ఎందుకంటే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. కొన్ని నేనే అనకపోతే అపచారం. మీ నాన్న ఎవడరా అంటే ఆయన కూడా అంటే అపచారం. మీకు అర్థమైందనుకుంటా మనబోలు వాసులకి. మీ ఆయన ఎవడమ్మా అంటే అదిగో ఆయన కూడా అంటే అది మరింత అపచారం. కొన్ని కూడా అనకూడదు, అది అపచారం. భగవంతుడు దిగి వస్తే, మానవ అవతారం ఎత్తితే, నీ ముందు నించుంటే, అది ఏ కాలంలోనైనా ఒక్కసారే అవతారం ఎత్తుతాడు. భగవంతుడు ఒక్కడే కనుక ఆయన పరిచయం చేసుకునేటప్పుడు అంటాడు నేనే, నేను కూడా అండు. దాన్ని చూసి మనం బాధపడకూడదు. కొంతమంది అనుకుంటారు ఈ క్రైస్తవులకి సంకుచితమైనటువంటి మనస్సు, వీళ్ళది నేరో మైండ్, వీళ్ళు అన్నీ కలుపుకుండే బ్యాచ్ కాదు.
అవును, మేము అన్నీ కలుపుకునే బ్యాచ్ కాదు. సత్యం అన్నీ కలుపుకోదు. అన్నీ కలుపుకుందామన్న విశాల హృదయంతో పక్కింటోడిని కూడా మా నాన్న అని పిలవలేను. కొన్ని విషయాల్లో విశాల హృదయం పనికిరాదు. ఎందుకంటే సత్యం ఒక్కటే. అది ఎక్కడికి వెళ్ళినా మారదు. అది కాలాన్ని బట్టి మారదు. అది సంస్కృతిని బట్టి మారదు. అది మతాన్ని బట్టి మారదు. వ్యక్తిని బట్టి మారదు. అది దేశాన్ని బట్టి మారదు. 2 రెళ్ళ 4 అన్నది ఒక సత్యం గణిత శాస్త్రంలో. అమెరికా వెళ్ళినా అది సత్యమే, రష్యా వెళ్ళినా అది సత్యం. పాకిస్తాన్ అంటే మనకు పడదు, అక్కడ కూడా అదే సత్యం. వాళ్ళకి 2 రెళ్ళు 4, మనకి 2 రెళ్ళు 4. వేదాల కాలంలోకి వెళ్ళిన 2 రెళ్ళు 4, 21వ శతాబ్దంలోకి వచ్చిన 2 రెళ్ళు 4. యేసుక్రీస్తు కాలంలో 2 రెళ్ళు 4, క్రీస్తు పూర్వం కూడా 2 రెళ్ళు 4. సత్యం మారదు. అందుకనే ఈయన వచ్చినప్పుడు ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడంటే, నేను కూడా సత్యం అనలా, నేనే సత్యం అన్నాడు. గాంధీ గారికి మహాత్ముడు అని పేరు ఇచ్చారు. చాలా జ్ఞానవంతుడు ఆయన. కానీ సత్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఖచ్చితంగా ఒక మాట అనలేకపోయాడు. సత్యంతో నా అనుభవం అనలేదు ఆయన. ఆయన ఆత్మకథ రాసుకునేటప్పుడు, తన జీవిత చరిత్ర, తానే స్వీయ జీవిత చరిత్ర రాసుకున్నప్పుడు ఆయన తన ఆత్మకథకు పేరేం పెట్టుకున్నాడంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్నాడు. సత్యంతో నా ప్రయోగాలు అన్నాడు తప్ప సత్యంతో నా అనుభవం అనలేదు. అంత మహాత్ముడికే సత్యం ఇంకా డౌట్ అయితే సత్యం ఎంత గొప్పది. కానీ ఈయన్ని చూడండి, ఈయనేమన్నాడంటే సత్యంతో నా ప్రయోగాలు అనలా, సత్యాన్ని పరిచయం చేస్తాను అనలా, సత్యానికి మార్గం అనలా, నేనే సత్యం అన్నాడు. ఒక భగవంతుడే అనగలడు ఆ మాట. ఎందుకో తెలుసా? సత్యం అంటే వాస్తవంతో ముడిపడింది సత్యం. సత్యం అంటే వాస్తవానికి విరుద్ధమైంది సత్యం కాదు. అరిస్టాటిల్ని అడిగారు, సత్యం అంటే ఏమిటయ్యా, నువ్వు ఇంత పెద్ద మేధావి కదా అని అడిగారు. అప్పుడు అరిస్టాటిల్ ఏమన్నాడంటే చాలా సింపుల్గా చెప్పాడు. కుదించి క్లుప్తీకరించి సంక్లిష్టతను తీసివేసి చాలా సరళంగా హాయిగా అర్థమయ్యేలా చెప్పాడు. ఉన్నది ఉన్నట్టు చెబితే సత్యం, లేనిది లేనట్టు చెబితే సత్యం, ఉన్నది లేనట్టు చెప్పినా లేనిది ఉన్నట్టు చెప్పినా అసత్యం అన్నాడు అరిస్టాటిల్. అంటే ఉన్నది ఉన్నట్టు అంటే ఏమిటి? ఉన్నది అంటే ఉనికిలో ఉన్నది. మనుబోలు ఉన్నది నెల్లూరు జిల్లాలో గూడూరుకి దగ్గరగా. వాస్తవం. ఉన్నది ఉనికిలో ఉన్నది, అవాస్తవం లేనిది. జలకన్యలు ఎవరు చూడలా, రోజా రంగు ఏనుగులు ఎవరు చూడలే, పెయింట్ వేస్తే తప్ప. సో ఉన్నదాన్ని అంటిపెట్టుకుని ఉండేదే సత్యం. ఎందుకు? భగవంతుడే సత్యం కావాలి, సత్యమూర్తి కావాలి, సత్యమూర్తి భవించిన వాడు కావాలి. ఎందుకంటే భగవంతుడు అంతిమ వాస్తవం. ఏ వాస్తవము ఉనికిలోకి రాకముందు, నువ్వు నేను పుట్టకముందు, అసలు జగత్తే పదార్థమే ఉనికిలోకి రాకముందు భగవంతుడు ఉన్నవాడు. అందుకనే బైబిల్లో భగవంతుడు మోషే అనే ప్రవక్తకి పరిచయం చేసుకునేటప్పుడు ఇలా పరిచయం చేసుకున్నాడు. ఏమని చెప్పాలయ్యా నీ గురించి రాజుగారికి? నువ్వు నన్ను పంపించావని, నేను నీ ప్రవక్తనని ఎలా పరిచయం చేసుకోవాలి అంటే భగవంతుడు ఒకటే ఒక మాట చెప్పాడు, వెళ్ళి చెప్పు నా పేరు ఇది అని చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే ఉండేవాణ్ణి, ఎల్లప్పుడూ ఉండేవాణ్ణి. ఈరోజు ఫరో ఉంటాడు, ఫరో ప్రపంచాన్ని పరిపాలించే మహాసామ్రాజ్యాధినేత, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఉండడు. ఫరో పుట్టక ముందు నుంచి నేనున్నాను, ఫరో పోయిన తర్వాత కూడా నేను ఉంటాను. నేను ఎప్పుడూ ఉండే మహారాజుని. పరిచయం చేసుకో, ఇలా పరిచయం చేయి నన్ను అని పరిచయం చేసుకున్నాడు. దేవుడు అన్ని వాస్తవాలకు మూలమైన వాస్తవం. అందుకని యేసుక్రీస్తు వారి గురించి బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగిన.
ప్రపంచంలో ఏదైనా వాస్తవం ఉంది అంటే ఆ వాస్తవానికి ముందే ఉన్న వాస్తవం యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు అన్న అంతిమ వాస్తవం గుండా ద్వారా అన్ని వాస్తవాలు పుట్టుకొచ్చాయి అని యోహాను సువార్త 1:3 ఘోషిస్తోంది. అందుకని యేసుక్రీస్తు వచ్చినప్పుడు అన్నాడు, నేనే సత్యం. మనం ఈరోజు ధర్మం గురించి మాట్లాడుకుంటాం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది. మంచి మాట. ధర్మాన్ని మనం పాటించాలి. కానీ ప్రశ్న ఏమిటంటే, ధర్మం అంటే ఏమిటి? అది ఎక్కడి నుంచి పుడుతుంది? వ్యభిచారం మొన్నటిదాకా తప్పు, ఇప్పుడు తప్పు కాదు. ఏం ధర్మం ఇది? మీరు చెప్పండి. 497 అనే సెక్షన్ని కొట్టేసింది ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు. మారుతుందా ధర్మం? అమ్మ, సుప్రీంకోర్టు కొట్టేసింది అని భర్తలు మొదలెట్టారనుకోండి, భార్యలు ఏమంటారు? భార్యలు మొదలెట్టారనుకోండి, భర్తలు ఏమంటారు? ఒప్పుకుంటారా? ధర్మానికి మూలం దేవుడు. అసలు ధర్మం ఏమిటో తెలియాలంటే దేవుడు ఏంటో తెలియాలి. ఎందుకంటే ధర్మం దేవునిలోంచి పుట్టుకొస్తుంది. దేవుడు అనంతుడు కాబట్టి మారనివాడు, ధర్మం కూడా మారదు. అనాది కాలం నుంచి నరహత్య నేరమే, దొంగతనం నేరమే, వ్యభిచారం నేరమే, అబద్ధం చెప్తే అది నేరమే. ధర్మం మారదు. అందుకనే ఆ భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన భగవంతుడిని ఎలా గుర్తించాలి? ఈయన అసలు సిసలు అవతారం అని ఎలా గుర్తించాలి? నేనే అని సత్యం అని చెప్పుకుంటే సరిపోతుందా? ఆయన జీవితంలో సత్యం మూర్తిభవించాలి, సత్యం తొణికిసలాడాలి, సత్యం ఉట్టిపడాలి, అసత్యం కనపడకూడదు. ధర్మానికి మూలకర్త అవ్వాలి. అందుకని యేసుక్రీస్తు వారు తన మిత్రుల ముందు కాదు, చాలామంది మిత్రులతో, పక్కనున్న శిష్యులతో, చెంచాగాళ్లతో డబ్బాలు కొట్టించుకుంటూ ఉంటారు. ఈయన ఆ బ్యాచ్ కాదు. ఈయన శత్రువుల ముందు నిలబడి ఒక సవాలు విసిరాడు. విసిరి 2000 సంవత్సరాలైంది ఇప్పటికీ. ఆ సవాలు ఒక ప్రశ్న రూపంలో ఉంది. ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు, మీలో ఎవడైనా సరే నాలో పాపాన్ని స్థాపించగలడా? చూపించగలడా? నిరూపించగలడా? మీలో ఎవడైనా సరే నేను ధర్మాత్ముణ్ణి కాదని చూపించగలరా? 2000 సంవత్సరాల తర్వాత కూడా యేసుక్రీస్తులో తప్పు పట్టలేని పరిస్థితి. అది అవతారం అంటే. అందుకనే నేనే సత్యం అన్నాడు ఆయన. ధర్మ సంస్థాపనార్థాయ భగవంతుడు వస్తాడు అని మనం విన్నాం. అవతారం పుడుతుంది అని మనం విన్నాం. ధర్మమే లేనివాడు ధర్మ సంస్థాపన ఎలా చేస్తాడు? చేయలేడు. అందుకనే ధర్మ సంస్థాపన జరగాలంటే ఈ నేనే అని చెప్పుకున్న, నేనే సత్యం అని చెప్పుకున్న అవతారమే ధర్మ సంస్థాపనం చేయగలదు. అందుకనే బైబిల్లో చివరి పుస్తకంలో ధర్మం గురించి, ధర్మ సంస్థాపనం గురించి ఆయన ఒక మాట అన్నాడు. ఇదిగో నేను మళ్ళీ తిరిగి వస్తున్నాను. మొదట వచ్చినప్పుడు మీకు ప్రాయశ్చిత్తం చెల్లించడానికి వచ్చాను. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను తీర్పు తీర్చడానికి వస్తాను. తప్పు చేసేవాడిని తప్పు చేస్తూ ఉండనివ్వండి, మంచి చేసేవాడిని మంచి చేస్తూ ఉండనివ్వండి. నేను వచ్చి వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాను, దండన చేస్తాను, న్యాయదండన చేస్తాను. విశ్వాసులకు అవిశ్వాసులకు, నన్ను నమ్మిన వారికి నమ్మని వారికి ఇద్దరికీ నేను తీర్పు తీరుస్తాను. సజీవులైన వారికి మృతులైన వారికి నేను తీర్పు తీరుస్తాను అని ఆయన చెప్పుకున్నాడు. మృతులైన వారికి కూడా తీర్పు తీర్చగలడా? ఎస్, నేనే జీవము అని చెప్పుకున్నాడు. రెండవ మాట, నేనే జీవం అని మనం ఎవరూ చెప్పుకోలేం. మన ప్రాణం పోతుంటే రోడ్డు మీద మనకి యాక్సిడెంట్ అయ్యి వేరే వాళ్ళ రక్తం అడుగుతాం. మనం రక్తదానం ప్రాణదానం అంటాం. చాలాసార్లు రక్తము దానం చేసే క్యాంపులు, బ్లడ్ క్యాంపులు పెట్టుకుంటాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టుకుంటాం. కొన్నిసార్లు రక్తం ఇచ్చిన తర్వాత కూడా, ఎన్నో బాటిల్స్ రక్తం ఇచ్చిన తర్వాత కూడా మనిషి బ్రతకడు. చాలాసార్లు ప్రాణం పోయలేము. మనం తీయగలమేమో, తీసుకోగలమేమో, కానీ ప్రాణాన్ని పోయలేం.
ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో ప్రాణాన్ని ప్రోయగలవాడు. అది ప్రాణదాత మాత్రమే, జీవప్రదాత మాత్రమే, అది దేవుడు మాత్రమే. అందుకనే బైబిల్ ఘోషిస్తోంది, మనము ఆయన యందు చలిస్తున్నాము, ఆయన యందు జీవిస్తున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. ఆయనే మనకు సమస్తమును, జీవమును, ఊపిరిని దయచేయువాడు. భగవంతుడికి ఎవరు జీవాన్ని ప్రసాదించరు, తనకు తానుగా జీవమై ఉన్నవాడు. అందుకనే ఆ భగవంతుడు అవతార పురుషుడిగా వస్తే తప్పకుండా ఆయన పరిచయ వాక్కులు ఇలాగే ఉంటాయి, నేనే జీవము. దాని అర్థం ఏమిటంటే, నేను జనన మరణాలకు అతీతుణ్ణి, అందరి జనన మరణాలను ఫిక్స్ చేసేవాడిని, నేను మరణాన్ని కూడా జయించగలను. యేసుక్రీస్తు వారు చెప్పుకునేటువంటి మనిషి కాదు, ప్రగల్భాలు మనిషి కాదు, ఆయన నిరూపించుకునే మనిషి. అందుకనే ఆయన దేవుడిగా మనం కొలవడంలో తప్పు లేదు. ఆయన మరణాన్ని గెలిచాడు. మరణాన్ని గెలిచాడు అనడానికి ఈరోజు మనకి శాస్త్రపరంగా ఆధారాలు ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మరణాన్ని గెలిచాడు అని చెబితే అది పుక్కిట పురాణం అవ్వచ్చు, అది కల్పిత గాథ కావచ్చు, అది శిష్యులు కల్పించినటువంటి ఒక కథ కావచ్చు, లేక అభిమానంతో చెప్పుకున్నటువంటి మాటలు కావచ్చు. అంతేనా, లేక నిజంగా వాస్తవం ఉందా? ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను, చాలామంది మరణం నుంచి బయటకు వచ్చారని కొంతమంది పుణ్యాత్ములు, కొంతమంది గురువులు. ఈ మధ్య ఇళయరాజా గారు చెప్తున్నారు, ఫలానా రమణ మహర్షి గారు తప్ప ఇంకెవరు కూడా మళ్ళీ మరణాన్ని గెలిచినట్టు లేదు అని. నేను ఇళయరాజా గారికి నా సవినయ మనవి ఏమిటంటే, రండి కూర్చుందాం, మీ దగ్గర ఏమున్నాయో ఆ మనిషి, ఆ మహర్షి మరణం గెలిచిన పరిస్థితి. మనిషి ఎప్పుడూ మరణాన్ని గెలవలేడు. మీకు గుర్తుందా పాత సినిమా పాట, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, మహర్షులు అవుతారు. మనిషి మహర్షి అవుతాడు. మహర్షి అంటే ఎవరండి? మనిషే. కానీ దేవుడు మనిషి అయితే ఆయన మరణాన్ని గెలుస్తాడు, ఆయన ఒక్కడే గెలవగలుగుతాడు, ఇంకెవరు మహర్షులు గెలవలేరు. ఈ దేవుడు, మానవుడైన ఈ దేవుడు మరణాన్ని గెలిచాడనడానికి ఈరోజు మన దగ్గర ఆధారం ఉంది. భారతీయులుగా ఆయన శిష్యుల్లో కొంతమంది ఆయన గెలిచాడు మరణాన్ని అంటే నమ్మలేదు. ఖాళీ సమాధిలోకి వెళ్ళి అక్కడ పరిశోధన చేసి ప్రేత వస్త్రాలు పడి ఉన్న తీరు చూసి నమ్మారు. మనలాగా ప్యాంటు షర్టు వేసుకోరు, లాల్చీ పైజామా వేసుకోరు, కుర్తా పైజామా వేసుకోరు. వాళ్ళ యూదుల యొక్క ఆ డ్రెస్ వేరుగా ఉంటుంది, వేషధారణ వేరుగా ఉంటుంది, వస్త్రధారణ వేరుగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు నిజముగా చనిపోయాడని సిలువలో నిర్ధారణ అయింది. ఎందుకంటే పక్క నుంచి, కుడి పక్క నుంచి బల్లెం దూసుకు వెళ్ళి ఎడం పక్కలో పై భాగంలో, ఛాతీ పై భాగంలో ఉన్నటువంటి గుండెను చీల్చుకుంటూ బయటకు వచ్చింది. రక్తం చిమ్మాలి, బ్రతికున్న మనిషి, మూర్ఛపోయిన మనిషి, ఎందుకంటే బీపీ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. రక్తం చిమ్మాలి, చిమ్మలేదు, నెమ్మదిగా కారింది. రక్తము నీళ్లు వేరువేరుగా కారాయి. రక్తంలోంచి నీళ్ళు ఎప్పుడు వేరవుతాయో మీకు అందరికీ తెలుసు, దెబ్బలు తగిలినప్పుడు మీరు చూస్తూ ఉండుంటారు. రక్తం గడ్డ కట్టినప్పుడు, గుండెలో రక్తం గడ్డ కట్టి నీరు వేరుగా రక్తం గడ్డలు గడ్డలుగా బయటకు వచ్చిందంటే ఆ మనిషి చనిపోయాడని అర్థం. సిలువలో నిజంగా చనిపోయాడని సైన్స్ ప్రకారం నిరూపితమైంది. 1970వ దశకంలో అమెరికన్ మెడికల్ సొసైటీ, వైద్య శాస్త్రానికి సంబంధించిన కొంతమంది శాస్త్రజ్ఞులు దీని మీద పరిశోధన చేసి ఆయన నిజముగా చనిపోయాడని నిగ్గు తేల్చారు. ఆ తర్వాత తీసుకెళ్ళి ఆయన సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టినాక ఆ ప్రేత వస్త్రాల తీరు ఎలా ఉంటుందంటే, ఒక సన్నటి నారబట్ట చుడతారు ఆ శవానికి, తలకు వేరుగా, ముండానికి వేరుగా, మధ్యలో సుగంధ ద్రవ్యాలు పూస్తారు, అంటే సెంట్ లాంటి దాన్ని పూస్తారు. అది పేస్ట్ లాగా ఉంటుంది. అది కొంతసేపటికి ఘనీభవిస్తుంది, గట్టి పడిపోతుంది ఆ పదార్థం. అంటే మనకి చెయ్యి విరిగినప్పుడు పిండి కట్టు వేస్తాడు డాక్టర్ గారు, అదేవిధంగా గట్టి పడిపోతుంది. ఆ తర్వాత రంపంతో కొయ్యాలి, కోస్తే కానీ చెయ్యి బయటికి రాదు. అలాంటి పదార్థం అది. కానీ యేసుక్రీస్తు వారు 3వ దినమున లేచినప్పుడు ఆ పడి ఉన్న తీరు ఎలా ఉందంటే, ఆ ప్రేత వస్త్రాలను కదిలించకుండా అలాగే ఉన్నాయి. వాటిని కోసినటువంటి ఆనవాళ్ళు లేవు.
వాటిని చించినటువంటి ఆనవాళ్ళు లేవు, అవి పగిలిపోయినటువంటి ఆనవాళ్ళు లేవు. అది అలాగే ఉంది. అందులో ఉన్నటువంటి శరీరము బయటికి వచ్చేసింది. అప్పుడు అర్థమైంది కొంతమంది శిష్యులకి, ఈయన నిజంగా మహిమ శరీరంతో లేచాడు, అమృత తుల్యమైనటువంటి అమర్త్యమైన దేహంతో, మరణం లేని దేహంతో లేచాడు అని. కానీ ఒక శిష్యుడు నమ్మలేదు. ఆయన అన్నాడు, ఇది నాకు సరిపోదు ఈ యొక్క సాక్ష్యాధారాలు, ఈ రుజువులు అన్నాడు. మరి ఏం కావాలి నీకు? నేను లేచిన యేసుక్రీస్తు గాయాల్లో వేలు పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. కొంతకాలానికి మళ్ళీ ఈ శిష్యుడికి యేసుక్రీస్తు వారు మిగిలిన శిష్యుల యొక్క సమక్షంలోనే ప్రత్యక్షతం చేసుకున్నాడు. ఈ మృత్యుంజయుడైన యేసుక్రీస్తు, రా నా గాయాల్లో వేలు పెడుదువు రా, నేను లేవలేదన్నావు కదా, మరణం గెలవలేదన్నావు కదా. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి పరిశీలన చేశాడో అవాక్కైపోయాడు. తోమాకి ఒక రకంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. శాస్త్రీయంగా ఆనాడే అనుమానించి పరిశోధించి యేసుక్రీస్తు ఈరోజు తిరిగి నిజంగా లేచాడని చెప్పడానికి మనకు ఒక అద్భుతమైన ఆధారం సృష్టించాడు అతను, సాక్ష్యాధారాన్ని అందించాడు మనకతను. ఎప్పుడైతే ఆ గాయాల్ని పరిశీలన చేశాడో యేసుక్రీస్తు వారి ముందు ప్రణమిల్లి, నా దేవా నా ప్రభువా అని పూజించాడు, ఆరాధించాడు. ఆ తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మీ మనుబోలుకి దగ్గరగా ఉన్నటువంటి చెన్నై పట్టణానికి వచ్చాడు. మొదట కేరళకి, ఆ తర్వాత మైలాపూర్కి వచ్చాడు. ఆ మైలాపూర్లో ఆయన యేసుక్రీస్తు శిష్యుడిగా అందరికీ సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది గిట్టని వాళ్ళు ఆయన చంపేశారు. ఆయన సమాధి ఇంకా ఈ రోజుకి చెన్నై పట్టణంలో మైలాపూర్లో ఉన్నది, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. చెన్నైలో మౌంట్ రోడ్ అనేది చాలా పెద్ద ప్రఖ్యాతిగాంచినటువంటి రోడ్, చెన్నై నడిబొడ్డులో ఉంటుంది. దానికి మౌంట్ రోడ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే థామస్ మౌంట్కి అది దారి తీస్తుంది కాబట్టి దాన్ని మౌంట్ రోడ్ అన్నారు. అంటే తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసుక్రీస్తుని తేరి చూసినవాడు, తాకి చూసినవాడు, పరిశోధించినవాడు, శాస్త్రీయంగా ఆయన నిజంగా లేచాడని తెలుసుకున్నవాడు మన దేశానికి వచ్చి యేసుక్రీస్తుని పరిచయం చేశాడన్నమాట. భారతీయులు నమ్మకపోతే ఈ నిజమైన అవతార పురుషుణ్ణి మరి ఎవరు నమ్ముతారు? మీరు చెప్పండి. ఈయన నిజమైన దేవుడు, మరణాన్ని గెలిచినవాడు, దేవుడు జీవప్రదాత. కాబట్టి అవతారానికి ఉండవలసిన లక్షణాలన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి. మరణాన్ని గెలిచాడంటే పాపాన్ని గెలిచే ఉండాలి. పాపాన్ని గెలవకపోతే మరణాన్ని గెలవలేడు. మరణాన్ని గెలిచాడంటే పాపాన్ని గెలిచి ఉండాలి. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను గెలిచిన ఏకైక పురుషుడు, అవతార పురుషుడు యేసుక్రీస్తు. కాబట్టి మోక్షాన్ని మనకి సిద్ధింపచేయగలడు. అందుకనే చివరిలో అన్నాడు, నేనే మోక్షానికి మార్గం, మరొక మార్గం లేదు అన్నాడు. కాబట్టి ఈ యేసును మనుబోలు వాస్తవ్యులు తెలుసుకుంటే మీరు ధన్యులు. బలవంతమేమీ లేదు. ఈ యేసును మీరు ఇంకా పరిశోధన చేయొచ్చు. ఇನ್ನು మీరు తెలుసుకుంటే మీరు ధన్యులు. కొన్ని మాటలు చెప్పి చాలా క్లుప్తంగా తక్కువ సమయంలో నేను ముగిస్తాను. ఈ భగవంతుడిని చేరుకోవడానికి, భగవంతుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆయనతో అనుసంధానం కావడానికి నాకేంటి సమస్య? ఎందుకు చాలామంది భగవంతుడిని అనుమానిస్తారు? ఎందుకు చాలామంది సత్యమూర్తి అయిన భగవంతుడిని ఇన్ని సాక్ష్యాలు చూపించిన తర్వాత కూడా దగ్గరికి రారు? కారణం ఏమిటంటే మన పాప పంకిలమైన బ్రతుకు. పాపమే భగవంతుడికి మనల్ని దూరం చేస్తుంది. అందుకనే మనం భగవత్ సన్నిధికి వెళ్ళేటప్పుడు చాలా నిష్ఠాగరిష్టతతో వెళ్తాం, కానీ బయటకు వచ్చి మళ్ళీ పాపం చేస్తాం. అలా పాపంలోనే మనం కొనసాగుతూ అప్పుడప్పుడు దేవాలయానికి, గుడికి, చర్చికి, మసీదుకి వెళ్ళినప్పుడు మాత్రమే పవిత్రంగా ఉంటే భగవంతుడు ఆ దొంగ భక్తిని అంగీకరించడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే, ఆ పవిత్రమూర్తి దగ్గరికి వెళ్ళాలంటే నేను కూడా పునీతుడిగా ఉండాల్సిందే, నువ్వు కూడా పునీతురాలిగా, పునీతుడిగా ఉండాల్సిందే. ఎలా పోతుంది ఈ పాపం? సత్కర్మ ద్వారా దుష్కర్మ పోదని మనం శాస్త్రాల్లో చూసాం. మరి ఎలా పోతుంది ఈ పాపం? జ్ఞానం సంపాదించడం వల్ల పాపం పోదు. భక్తిలో కాసేపు తేలియాడడం వల్ల పాపం పోదు. చివరికి మనం ఎంత స్థాయికి ఎదిగామంటే భక్తిలో కూడా పాపాన్ని తెచ్చుకొని
భక్తి పేరిట మనం రికార్డ్ డ్యాన్సులు వేసుకుంటాం, భగవంతుడి పేరిట. ఇటువంటి భక్తిని దేవుడు అంగీకరించడు. అందుకనే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు బానిస అయినటువంటి అంతరాత్మను పాపం నుంచి విడిపించాలంటే ఆ అంతరాత్మను కడిగేది ఏదో ఉండాలి. బైబిల్ చెప్తోంది, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. ఎందుకు రక్తం చిందించాలి? దేవుడు రక్తం కళ్ళ చూడకపోతే క్షమించలేడా? శాడిస్టా దేవుడు? కాదు. పాపం పుట్టినప్పుడు, పాపం మానవ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మరణాన్ని కొని తెచ్చింది, జీవాన్ని తోడేసింది, ప్రాణాన్ని తోడేసింది. అందుకనే పాపం పోవాలంటే మళ్ళీ జీవం పెట్టాలి, మళ్ళీ ప్రాణం పెట్టాలి. ఆ ప్రాణం, ఆ జీవం పవిత్రమైందై ఉండాలి, ఆ రక్తము పవిత్రమైంది ఉండాలి. ఎందుకంటే రక్తంలోనే ప్రాణం ఉంటుంది. రక్తదానం ప్రాణదానం. అందుకనే మన పూర్వీకులు తాండీయ బ్రాహ్మణంలో ఇలా అన్నారు, సర్వ పాప పరిహారోం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి, ప్రోక్షించబడాలి. ఏ రక్తం? అశ్వాల రక్తం కాదు. ఏ రక్తం? మేకల రక్తం కాదు. ఏ రక్తం? గోవుల రక్తం కాదు. మరి ఏ మనిషి రక్తం కాదు, పరమాత్ముడి రక్తం. సర్వ పాప పరిహారోం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తత్రక్తం, ఆ రక్తము పరమాత్మేణ పుణ్యదాన బలియాగం, పరమాత్ముడిదై ఉండాలి. గురువుగారు ప్రశ్న, పరమాత్ముడికి శరీరం ఉండదు కదా, రక్తం ఎలా చిందిస్తాడు? అందుకనేరా పరమాత్ముడు మనల్ని ఉద్ధరించడానికి శరీరాన్ని ధరించాలి, అవతార పురుషుడు అవ్వాలి. ఆ అవతార పురుషుడు తప్పు చేయకుండా జీవించాలి, మరణాన్ని గెలవాలి. అంటే పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. ఆ ప్రాయశ్చిత్తం వల్ల నా పాపం పోయిందని నాకెలా తెలుస్తుంది గురువుగారు? ఎలా తెలుస్తుందంటే ఆయన మరణం గెలిచినప్పుడు ఆయన పాపరహితుడని అర్థమవుతుంది. కాబట్టి ఆయన చిందించిన రక్తము నిన్ను నన్ను కడుగుతుంది. తత్రక్తం పరమాత్మేణ, దేవుడిదై ఉండాలి, అవతార పురుషుడిదై ఉండాలి. పుణ్య, అది పుణ్యమైందై ఉండాలి, పాపం లేనిదై ఉండాలి. దాన, బలవంతంగా చనిపోవడం కాదు, తనకు తానుగా చనిపోయిన వాడై ఉండాలి. బలియాగం అంటే తాను చేసిన తప్పుకి కాకుండా మరొకడికి తప్పుకి, మరొకడి పాపానికి బదులుగా మరొకటి స్థానంలో బలి పశువుగా చనిపోవాలి. అప్పుడే నాకు మోక్షం సిద్ధిస్తుంది. యేసుక్రీస్తులో ఈ లక్షణాలన్నీ నెరవేరాయి కనుక ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన జగద్రక్షకుడు. నువ్వు మనుబోల్లో ఉన్నా, నువ్వు మెసాచుసెట్స్లో ఉన్నా, లేకపోతే నువ్వు మెడ్రాస్లో ఉన్నా, మనందరికీ కూడా ఆయనే దేవుడు, ఆయనే సర్వ జగద్రక్షకుడు. ఏ అవతార పురుషుడు చంపడానికి వచ్చాడే తప్ప చనిపోవడానికి రాలేదు. ఏ అవతార పురుషుడు కూడా మన కోసం చనిపోవడానికి రాలేదు. అవతార పురుషులు వాళ్ళ జీవితంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి యుద్ధాలు చేశారు. కానీ ఈ అవతార పురుషుడు మన జీవితంలోని కొరకరాని సమస్య అయిన పాపాన్ని, అంతకంటే మించిన సమస్య అయిన మరణాన్ని పారద్రోలడానికి, తీసివేయడానికి పాపంతో మరణంతో యుద్ధం చేసి గెలిచాడు. ఏ అవతార పురుషుడు దుష్ట శిక్షణ చేయడానికి వచ్చాడు తప్ప మరి దేనికి రాలేదు. ఈ అవతార పురుషుడు శిష్టుడు అన్నవాడు లేడు కాబట్టి, మంచివాడు ఎవడు మిగల్లేదు కాబట్టి, దుష్టుల్ని నాశనం చేస్తే అందరినీ నాశనం చేయాలి కాబట్టి, దుష్టుల్ని మంచివాళ్ళగా, శిష్టులుగా, పాపులను మంచివాళ్ళగా, పవిత్రులుగా చేయడానికి, దుష్ట శిక్షణకు బదులు దుష్ట రక్షణకు వచ్చిన ఏకైక అవతార పురుషుడు యేసుక్రీస్తు. అందుకనే నేనే అని చెప్పాడు. ఈయన లాంటి వాడు మరొకడు లేడు, ఉండబోడు, నభూతో నా భవిష్యత్. ఈయనను అంగీకరించిన వాడు దేవుణ్ణి అంగీకరించినట్టు, ఈయనతో అనుసంధానమైన వాడు దేవునితో అనుసంధానమైనట్టు, ఈయన్ను పొందినవాడు మోక్షాన్ని పొందినవాడు. ఈయన జీవప్రదాత కనుక ఈయన్ను పొందినవాడు జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్నవాడు. ఈయన్ను ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు పాపాన్ని జయించగలుగుతారు. ఎందుకంటే ఈయన పాపాన్ని జయించాడు కాబట్టి. ఈయనను ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు మరణం తర్వాత కూడా మృత్యోర్మామృతంగమయ,
అమృతతుల్యమైనటువంటి మరణం లేనటువంటి ఆ ప్రపంచంలో దేవుడి సన్నిధిలో శాశ్వతంగా జీవిస్తారు. వాళ్ళు కూడా మరణాన్ని గెలిచి లేస్తారు. మరొక జన్మ ఇక అవసరం లేదు. మళ్ళీ శరీరంలో మరొక తల్లికి నువ్వు పుట్టనవసరం లేదు. ఈయనను నీ హృదయంలోకి పిలవడమే ఆధ్యాత్మిక పునర్జన్మ అని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఇలాంటి ఆధ్యాత్మిక పునర్జన్మ, శారీరక పునర్జన్మ కాదు. ఈ జీవితంలో నువ్వు జీవించుతున్నప్పుడే ఆధ్యాత్మికంగా నువ్వు యేసుక్రీస్తును హృదయంలోకి పిలిచి ఆయన రక్తంలో నీ పాపాన్ని కడుక్కొని నీ పాపం గురించి పశ్చాత్తాపడి ఆయన సిలువ దగ్గరికి నువ్వు వస్తే నువ్వు నీ గుండెల్లో అంతరాత్మలో అంతఃకరణ శుద్ధితో ఆత్మపరంగా నువ్వు పునర్జన్మను పొందుతావు అని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో సెలవిచ్చారు. కనుక ఈరోజు ఆయన మీకు ఆహ్వానం పలుకుతున్నారు. ఆయన ఎంత మర్యాదస్తుడంటే ఆయన దేవుడై ఉండి, సర్వాధికారి అయి ఉండి, నీకు నాకు సృష్టికర్త అయి ఉండి, అరవీర భయంకరుడైనటువంటి గొప్ప దేవుడై ఉండి కూడా, మనలోకి చొచ్చుకు రాగలిగిన దేవుడై ఉండి కూడా, మనల్ని జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి స్వర్గంలో పడవేయగలిగిన దేవుడై ఉండి కూడా, మనల్ని ఒక్క మాట చేత తన వశం చేసుకోగలిగిన దేవుడై ఉండి కూడా ఎంత మర్యాదస్తుడంటే ఆయన అంటాడు చివరి పుస్తకంలో 66వ పుస్తకంలో బైబిల్ గ్రంథంలో, ఇదిగో నేను నీ హృదయం తలుపు బయట నించుని తలుపు తట్టుచున్నాను. మీరెవరైనా నా స్వరము విని తలుపు తీస్తేనే నేను లోపలికి వస్తాను. ఒకసారి మీరు నన్ను ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా నన్ను మీ హృదయంలోకి, జీవితంలోకి ఆహ్వానిస్తే, నేను ఒక్కసారి లోపలికి వస్తే మళ్ళీ మిమ్మల్ని విడిచిపెట్టను. ఎన్నటెన్నటికీ మీకు దేవుడిగా మాత్రమే కాదు, మిమ్మల్ని పాపం నుంచి విముక్తి చేసే రక్షకుడిగా మాత్రమే కాదు, మీ స్నేహితుడిగా కూడా నేను జీవిస్తాను. మీకు ఒక స్నేహితుడిగా, అత్యంత ఆంతరంగిక స్నేహితుడిగా, నీ ఆత్మకు దగ్గరగా, అంతరాత్మకు దగ్గరగా ఉన్న ఆత్మీయుడైన స్నేహితుడిగా నేను నీ గుండెల్లో జీవిస్తాను. అయితే నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, బలవంతంగా ఎవరిని నేను మార్చను అని ఈయన సెలవిచ్చారు. ఈ మర్యాదస్తుడైన, నీ స్వేచ్ఛను గౌరవించే ఈ దేవుణ్ణి నువ్వు స్వేచ్ఛగా ఈరోజు గుండెల్లోకి పిలిస్తే, స్వేచ్ఛగా ఆయన పాదాల దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకుంటే, ఆయన సిలువ రక్తంలో స్వేచ్ఛగా నీ ఇష్టపూర్వకంగా కడుక్కుంటే, నువ్వు ఆయన బిడ్డవవుతావు, ఆయన కుమారుడు అవుతావు, ఆయన కుమార్తె అవుతావు, ఆయన పుత్రుడివి, పుత్రిక అవుతావు. బ్రాహ్మణుడంటే దేవుడి పుత్రుడు అని, బ్రహ్మపుత్రుడు అని అర్థం. యేసుక్రీస్తు సర్వ కులాలను, సర్వ మతాలను మీకు ఇష్టమైతే ఈ రాత్రికే బ్రాహ్మణులుగా మార్చగలడు, దేవుడి పుత్రులుగా, పుత్రికలుగా మార్చగలడు. ఇది యేసుక్రీస్తు వారి గొప్పతనం. అందుకనే తోమా మొట్టమొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు నిమ్న జాతి వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని పరిచయం చేయలేదు. సంధ్యవారుస్తున్నటువంటి, భక్తి ప్రపత్తలు కలిగినటువంటి బ్రాహ్మణ పుంగవుల దగ్గరకు వెళ్ళి కేరళలో ఆయన మొట్టమొదట యేసుక్రీస్తుని గురించి, సువార్తను గురించి చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణులు యేసుక్రీస్తులోకి వచ్చారు. భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవులు నిమ్న జాతి క్రైస్తవులు కాదు, బ్రాహ్మణులు క్రైస్తవులయ్యారు. ఈయన నిమ్న జాతి దేవుడు కాదు, ఈయన అగ్రగణ్యుడైన దేవుడు. అగ్రకులాలకు, అన్ని కులాలకు ఈయనే దేవుడు, అందరికీ ఈయన దేవుడు. ఈయన అందరిలాంటి వాడు కాదు, అందరిలో చేరేవాడు కాదు, అందరికీ అతీతుడైన దేవుడు. కానీ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి, అందరికీ మోక్షాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి, అందరినీ ప్రేమించిన, అందరి కోసం సిలువలో చనిపోయిన, అందరి కోసం రక్తం కార్చిన, అందరినీ మోక్షాన్ని చేర్చడానికి మరణాన్ని గెలిచినటువంటి మనందరి దేవుడు. అయితే ఈయన నీ దేవుడు ఎప్పుడవుతాడంటే, నువ్వు నీకు నువ్వుగా ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు. స్వేచ్ఛ నీది, నిర్ణయం నీది. ఆయన చేయవలసిందంతా చేసి వేశాడు, నిర్ణయం నీదే. మీరు తలలు వంచితే మనం ప్రార్థన చేసుకుందాం.